టాలీవుడ్లో బుల్లితెరపై యాంకర్స్గా రాణించడం అంత ఈజీ కాదు. కాంపిటీషన్ చాలా ఉంటుంది. కానీ సుమ మాత్రం యాంకర్గా దశాబ్దాలుగా టాలీవుడ్లో పాతుకుపోయింది. ఫీమేల్ యాంకర్స్లో ఝాన్సీ, శ్యామల లాంటి వారు కూడా సుమతో పోటీ నిలవలేకపోతున్నారు. పురుషుల్లో ప్రస్తుతం టాలీవుడ్లో టాప్లో ఉన్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఇక యాంకర్ ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతుంది. అయితే నెమ్మదిగా ప్రదీప్ హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడమ్మ ఇక్కడబ్బాయి చిత్రంపై మంచి బజ్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ కావడంతో జనాల్లోకి బాగా వెళ్తోంది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఇక టాలీవుడ్ లో ప్రదీప్ ప్రయాణం 2000 జీతంతో మొదలైందట. ఈ విషయాన్ని ప్రదీప్ తెలిపారు. తర్వాత యాంకర్ గా మంచి పేరు సంపాదించారు. టీవీ షోస్ తో బిజీ అయ్యాను అంటూ ప్రదీప్ తెలిపారు. ప్రస్తుతం మెయిల్ యాంకర్స్ లో ప్రదీప్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. ప్రదీప్ సంపాదన, ఆస్తులు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 2000 జీతంతో కెరీర్ మొదలుపెట్టిన యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం బుల్లితెరపై ఒక్కో ఎపిసోడ్కి 2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అదే సినిమా ఈవెంట్ అయితే 3 లక్షలు. ఇక సుమ అత్యధికంగా సినిమా ఈవెంట్కి 5 లక్షలు తీసుకుంటుంది. ఆమె తర్వాతి స్థానంలో ప్రదీప్ ఉన్నారు. రెమ్యునరేషన్ విషయంలో బుల్లితెరపై అనసూయ, యాంకర్ రవి లాంటి వారిని కూడా ప్రదీప్ ఓవర్టేక్ చేశారు. ప్రదీప్కి BMW కారు కూడా ఉంది. అతడి ఆస్తి 15 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. సినిమాలో స్టార్టింగ్లో ప్రదీప్ కనీసం డైలాగులు కూడా లేని సైడ్ క్యారెక్టర్స్ వేశారు. 1-2 సన్నివేశాలు కనిపిస్తే గొప్ప, అలాంటిది ఇప్పుడు హీరోగా కూడా రాణిస్తున్నారు. ప్రదీప్కి యువతలో మంచి క్రేజ్ ఉంది. అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమా హిట్ అయితే ప్రదీప్ మీడియం రేంజ్ హీరోగా ఎదిగే అవకాశం ఉంది. ఈ సినిమాకి ప్రదీప్ ఇలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు అట. తన స్నేహితులే ఈ సినిమా నిర్మించడంలో రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. లాభాలొస్తే మాత్రం వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటా అని ప్రదీప్ తెలిపారు.